వీడియో చూసే ముందు కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీరు అలా చూసేయచ్చు. ఎంజాయ్ దిస్ వీడియో. ఈ చట్నీ కూడా చాలా సింపుల్. ఈ చట్నీ మనం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పావు కప్పు వేపుడు శనగపప్పులను కూడా తీసుకోవాలి. మీకు ఘాటుకు తగినంతగా మిర్చిని కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. పల్లీలు కూడా వేయండి. అలాగే మనం పల్లీలను కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి తీసుకున్నాను. చిటికెడు చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టి అది కూడా వేసాను. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలోకి తాలింపులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కొద్దిగా కరివేపాకు. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ తాలింపులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కరివేపాకు కూడా తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులు వేసి ఒకసారి బాగా కలపండి. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.